ఇంక నీ ఇష్టం. పూర్తి చేయడం ఒక్కటే మిగిలింది. ఇదే మంటపంలో పెళ్లి చేసుకుని తీసుకొస్తావో, తీసుకొచ్చాక పెళ్లి చేసుకుంటావో నీ ఇష్టం. లహరి, నాన్న గుర్తొచ్చారా? కనిపించారు. What happened, Mr. Ramarao? సార్ ఫింగర్ ప్రింట్స్ టాలీ అవ్వట్లేదు సార్. అవును సార్, రిపోర్ట్స్ మ్యాచ్ అవడం లేదు. మేబీ ఈ కత్తి మీద ఉన్నవి అతని ఫింగర్ ప్రింట్స్ కాదేమో సార్. No, it's impossible. These are Shankar's fingerprints. But those are not matching, sir. We suspect is... But how? I don't know, sir. Please check it again. సార్ వచ్చేసాను సార్. ఏమైంది సార్? సార్ నాట్ మ్యాచింగ్ సార్. నో, అలా జరగకూడదు. ఎక్కడో ఏదో జరిగింది. ఏమైంది సార్? రంగస్వామి, ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవ్వట్లేదు. అదేంటి సార్, కత్తుకున్న బ్లడ్ మ్యాచ్ అయినప్పుడు ఫింగర్ ప్రింట్స్ ఎందుకు మ్యాచ్ అవ్వవు సార్? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మకి ఏమని సమాధానం చెప్పాలి? అంత అయోమయంగా ఉంది సార్. అంటే అంటే ఈ పెళ్లి జరిగిపోతుంది రంగస్వామి, జరిగిపోతుంది. ఏంటి ఏసీపీ గారు, హీరోలా వచ్చారు? నన్ను విలన్ని చేద్దాం అనుకున్నారా? కానీ మీరే విలన్ అయ్యి జీరో అయిపోయారా? ఏసీపీ గారు ఇప్పుడేమంటారు? మీ అనవసరపు అనుమానాలతో జరుగుతున్న పెళ్లి నాపి నా భర్తని అవమానించారు. ఇప్పుడు ఆయనకి ఈ నేరానికి ఏ సంబంధం లేదని తేలిపోయింది. మరి దీనికే సమాధానం చెప్తారు? అయినా పోలీసులున్నది పబ్లిక్ ని ప్రొటెక్ట్ చేయడానికి కానీ ఇలా భయభ్రాంతుల్ని చేయడానికి కాదు. అమ్మా, పోలీసులకు అనుమానం వస్తే ఎప్పుడైనా ఎక్కడైనా ఎంక్వైరీ చేయొచ్చమ్మా. చెయ్యొచ్చు, కానీ ఈ పెళ్లి ఆపేసి మరీ చెయ్యక్కర్లేదు. అయ్యాక కూడా ఎంక్వైరీ చెయ్యొచ్చు. ఇప్పుడు ఈ పెళ్లి ఆపడానికి ప్రయత్నించినందుకు నేను మీ మీద కేసు పెట్టగలను.
ఏంటమ్మా కేసు పెడతారా? మీరు సార్ మీద కేసు పెడతారా? అవును, ఏ పెట్టలేననుకున్నారా? నా భర్తకి నా కుటుంబానికి హాని చేసే వాళ్ళని నేనంత తేలిగ్గా వదిలిపెట్టను. పెట్టండి అమ్మా, కేసు పెట్టండి. ప్రాణానికి ప్రాణంగా. రంగస్వామి మీరున్నాండి సార్. రంగస్వామి నాకు మాట ఇచ్చావు. ఇచ్చాను సార్, బుద్ధి తక్కువే ఇచ్చాను సార్. రంగస్వామి నోరు మూసుకొని కళ్ళు తుడుచుకో. బిహేవ్ లైక్ అ పోలీస్ మ్యాన్, నాట్ లైక్ అ ఫూలిష్ మ్యాన్. ఏసీపీ, నువ్వు నన్ను ఏదో చెయ్యాలనుకుంటే నువ్వే దెబ్బతింటావు. నీకు దొరికిపోవటానికి నేనేమన్నా తెలివి తక్కువ వెదవనా? ఏం చేసినా చాలా పకడ్బందీగా ప్లాంట్గా చేస్తాను. ఏసీపీ, అసలు కత్తి మీద అయితే నా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, కానీ పోలీసుల్ని తప్పుదారి పట్టించటానికి కావాలని వాడి బ్లడ్ అంటించి పడేసిన కత్తి మీద నా ఫింగర్ ప్రింట్స్ ఎలా దొరుకుతాయి ఏసీపీ? ఏసీపీ గారు, మీరు ఏదో అనుకుని ఇక్కడికి వచ్చారు, కానీ అది జరగలేదు. ఇంకా ఇసుకే ఇక్కడితో వదిలేసి ఇక్కడ జరిగే పెళ్లినైనా చూసి సంతోషించి పెళ్లి జంట నెత్తిన 2 అత్యంతలేసి ఆశీర్వదించి వెళ్ళండి. నాన్న చెప్పారు కదా, ప్లీజ్ ఆయన ఆహ్వానాన్ని మన్నించి అరెస్టు చేద్దామనుకున్న చేత్తోనే ఆశీర్వదించి వెళ్ళండి. क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धयोः ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बीं सरस्यां वन्दे मुकुन्दप्रियाम् ॐ त्र्यम्बकं यामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमेव बन्धनां च मुक्षीमामृतात् या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता చెప్పుకోలేనే బాధనితోనే దాచుకోలేనే గుండెల్లోనే దాచుకోలేనే గుండెల్లోనే
చంపేలా ప్రాణం పోయేలా ఉందే నువ్వు చేసిన మోసమే గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే కాలం చేసే గాయం మానేదారే లేనే లేదా నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా వద్దురా వదిలేరా వద్దురా పిల్లలు చూడయ్యా నీ కూతురి బలిదానం చూడు. నీ మెళ్ళో కట్టింది తాలి కాతే ఉరితాడు. लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेव అలసిన ఆశలకు నేస్తంగా గుండె బలపు అండై నేనుంటానమ్మా చిదిరిన కలలకు చేసాయంగా రెక్కతోడు నేనై నడిపిస్తానమ్మా అందరికీ నీడై నిలిచే గగనంలా వెన్నెలనిస్తుంది నా ప్రేమ వచ్చేసాడు నా కొడుకు వచ్చేసాడు లహరిని తీసుకొచ్చేసాడు
ఏంట్రా నువ్వు అక్కడవే దిగా? కోడలు కూడా దిగమను. కోడలు దింపమంటే అలా చూస్తున్నా? ఏ తను దిగదా? తను రాలేదమ్మా. ఏం చెప్తున్నావు రామ్? నిజంగానే తను రాలేదమ్మా. రే, నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు. మళ్ళీ నేను బాధపడతాను. నేను బాధపడితే నువ్వు బాధపడతా. రంగస్వామి, వీడికి నువ్వు కూడా తోడయ్యావా? ఓ, లహరి ఇప్పుడు రాలేదు అంటే వాళ్ళ అమ్మ వాళ్ళతో వస్తుందా? అమ్మా, లహరికి పెళ్ళైపోయిందమ్మా. రామ్, జోక్ చేస్తున్నావా? నిజమమ్మా, లహరి గారికి ఆ దేవరాజ్ కొడుకుతో పెళ్ళైపోయిందమ్మా. ఎలారా? ఎలా జరిగింది? వాడు పెళ్లి చేసుకుంటుంటే నువ్వు చూస్తూ ఎలా ఉన్నావురా? ఆ పెళ్లి ఆపుతానని వెళ్ళావు కదా, నా కోడలు తీసుకొస్తానన్నావు కదా, మరి పెళ్లి ఎందుకు ఆపలేదు? నా కోడలు ఎందుకు తీసుకురాలేదురా? చెప్పరా, చెప్పు, ఎందుకు తీసుకురాలేదు? నా కోడలు ఎందుకు తీసుకురాలేదు? వాడు నా కోడలు మెళ్ళో తాళి కడుతుంటే చూస్తూ ఎలా ఉన్నావురా? వాడిని షూట్ చేసి పడేసి కోడలు తీసుకురావాలి కదరా, ఎందుకు తీసుకురాలేదు? రే, ఈ చేతులతో నా కోడల్ని నాకు నచ్చినట్టుగా అలంకరించి పెళ్లి పెట్టెల మీద కూర్చోపెట్టింది వాడెవడో పెళ్లి చేసుకోవడానికి కాదురా. అయినా నేను లహరిని పెళ్లి పెట్టెల మీద కూర్చోపెట్టి తప్పు చేశానురా. పెళ్లి కూతురుగా చేసిన వెంటనే నేను తీసుకొచ్చినా బాగుండేది. అట్లీస్ట్ నేను అక్కడే ఉండిపోయినా ఈ పెళ్లి జరగకుండా ఆపుండేదాన్ని. నువ్వు తనని తీసుకొస్తావని ఎంతో ఆనందపడిపోయాను. నా కొడుకు లైఫ్ని ఊహించుకున్నాను. తనొస్తుందని వెంటనే పెళ్లి షాపింగ్ చేయాలని బట్టలు నగలు అన్ని కొనేసి 2 రోజుల్లో ఓ మంచి ముహూర్తం పెట్టించి మీ ఇద్దరికి పెళ్లి చేసేయాలని అన్ని నా ఆశలన్నీ కుప్ప కూలిపోయారా, కుప్ప కూలిపోయారు. రే, కాబోయే కోడల గురించి నేనే ఇన్ని కలలు కంటే నువ్వు ఇంకెన్ని ఆశలు పెంచుకునుంటావు, ఎన్ని ఊహించుకునుంటావు. ఇప్పుడు ఆ అమ్మాయి దూరం అయిపోయింది కదరా. కష్టంగా ఉందమ్మా. ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందన్న ఆలోచనే చాలా కష్టంగా ఉందమ్మా. లోపలెవరో చేయి పెట్టి గట్టిగా నొక్కేస్తున్నట్టుందమ్మా. తట్టుకోలేకపోతున్నానమ్మా. ఎందుకే రామ్, ఎందుకే? లహరిని మిస్ చేసుకోవద్దని చెప్పాను. నువ్వేంటో నాకు తెలుసు కాబట్టే చెప్పాను. నువ్వు తెలుసుకున్నావమ్మా, కానీ నేను తెలుసుకోలేకపోయాను. నా గురించి నేను తెలుసుకోలేకపోయాను. ఇష్టాన్ని దూరం చేసుకుంటే ఇంత బాధ ఉంటుందని నేను తెలుసుకోలేకపోయానమ్మా. గుండె ఇంత అల్లాడిపోతుందని నేను అర్థం చేసుకోలేకపోయాను. అసలు ఈ తప్ప ఆ రోజే సరిదిద్దుంటే నేను ఊర్లోకి రాకుండా
ఎవరి గురించి ఆలోచించకుండా నేను లహరికి నా ప్రేమ విషయం చెప్పేసేవాడినమ్మా. వచ్చిన రెండో రోజే నరసింహం గారిని కలిసి, సార్ నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని బతిమలాడైనా ఈ పెళ్లి చేసుకునేవాడమ్మా. లేట్ అయిపోయిందమ్మా, నేనే లేట్ చేసుకున్నాను. ఆడింటికెళ్తున్న నువ్వు ఆ దేవరాజుగాడి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని చెప్పే ఆ ఒక్క మాట కోసం నేను బతికుంటాను లహరి.